నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. బంగ్లాదేశ్కు మన భారత ప్రధాని మోదీ. ఎస్, మీరు వింటున్న మాట నిజమే. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12 ఎలక్షన్స్ అయిపోయాయి. సక్సెస్ఫుల్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ అధ్యక్షతన గెలిచింది. 209 సీట్లు, 212 అని కూడా అంటున్నారు, 209 సీట్లు చక్కగా గెలుచుకుంది. 2/3 మెజారిటీ కంటే ఎక్కువగానే. ఆ తర్వాత జమాతే ఇస్లామీ 77 సీట్లకే పరిమితమైంది. సో ఫిబ్రవరి 16 లేదా 17 మనం ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికి 16 లేదా 17 అనేది వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్న మాట. ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రిగా, బంగ్లాదేశ్కు ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మన భారత ప్రధాని మోదీకి కూడా ఇన్విటేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే హుమాయూన్ కబీర్ అని ఫారెన్ పాలసీ అడ్వైజర్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏమిటి అంటే, మేము మోదీని పిలుస్తాము అని చెప్పి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. ప్రధాని మోదీని పిలుస్తున్నారు అంటే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని కూడా పిలవబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మోదీని పిలుస్తారు, పాకిస్తాన్ని పిలవకపోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు, కానీ కాదు. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ ఎటువంటి ఆలోచన స్థితిలో ఉందో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇది అర్థం చేసుకుంటే మన ప్రధాని మోదీ అక్కడికి ప్రమాణ స్వీకారానికి వెళ్తారా లేదా అనే విషయంలో ఒక 50% క్లారిటీ వస్తుంది. మరో 50% ఎందుకు క్లారిటీ ఉండదు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే బంగ్లాదేశ్ ఏం కోరుకుంటుంది అనే విషయంలో తారిక్ రెహమాన్ చాలా క్లారిటీగా ఉన్నారు. అసలు నిజంగా మనం నమ్మము. ఎందుకంటే ఒకప్పుడు తారిక్ రెహమాన్, ఖలీదా జియా అండ్ తారిక్ రెహమాన్ తండ్రి ముజిబుర్ రెహమాన్, ఇట్లా వీళ్ళందరి గురించి కనుక ఆలోచించినట్లయితే వీళ్ళందరి చరిత్రలు వేరే రకంగా ఉండేది. బంగ్లాదేశ్ కోసం వాళ్ళు పోరాటం చేసే పరిస్థితులు కానీ, పాకిస్తాన్తో, ఎందుకంటే తారిక్ రెహమాన్ ఫాదరే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు. సో మరి అటువంటి తరుణంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడని ఖచ్చితంగా అనుకుంటాం. తండ్రి లెగసీని కొడుకు ఏ రకంగా కంటిన్యూ చేస్తాడో అదేవిధంగా. ఇక ఖలీదా జియా అంటారా, అటు షేక్ హసీనా బేగం ఎవరైతే ఉన్నారో ఆమెకు రైవల్ పార్టీ ఇది. ఖలీదా జియా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది షేక్ హసీనా భారత్తో సత్సంబంధాలు పెట్టుకుంది కాబట్టి బిఎన్పి పెట్టుకోకపోవచ్చేమో. ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ చాలా ఉన్నాయి. అదే డిస్కషన్ నడుస్తుంది. బట్ అంతకు మించి మాట్లాడాలి అంటే ఒక్కసారి తారిక్ రెహమాన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన క్లారిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఏమిటి అంటే, 17 సంవత్సరాలు ఎగ్జైల్లో ఉన్నాడు ఆయన. బంగ్లాదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అక్కడ గడిపిన తర్వాత అతని మాట తీరు కానీ, ఆలోచన తీరు కానీ అన్నీ మారిపోయాయి, పూర్తిగా మారిపోయాయి. అతను ఒక పగబట్టిన మనిషిలాగా ప్రస్తుతానికి ఆయన కనబడట్లేదు. ఒక లిబరల్గా ఆయన కనబడుతూ ఉన్నాడు. సరే, అంతరంగికంగా ఆయన ఎలా ఉన్నా అది పక్కన పెడితే ఒక పగబట్టిన మనిషే ఇప్పుడు మనకు ప్రధాని అవుతున్నాడు బంగ్లాదేశ్కి అనే పరిస్థితులు ఏమాత్రం లేవు, జీరో. ఎందుకంటే అతను ఒక మారిపోయిన తారిక్ రెహమాన్గా మనం చూస్తున్నాం. అతన్ని 17 సంవత్సరాలు ఎగ్జైల్లో ఉండి ఈరోజు తన సొంత దేశానికి వచ్చాడు. నిజానికి వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ సొంత దేశం మీద ప్రేమ ఉన్న మనుషులు వాళ్ళు. అఫ్కోర్స్ ఏ దేశంతో ఎలా ఉన్నారనేది పక్కన పెడితే నైసర్గికంగా బై బేసిక్ వాళ్ళు సొంత దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రేమను, ఆ న్యూట్రాలిటీని తారిక్ రెహమాన్ కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ. సో అందుకే అతను ఏమంటున్నాడంటే, ఎలక్షన్స్ కంటే ముందే ఢిల్లీకి మేము ఎంత దూరమో, అంటే ఇండియాకి ఎంత దూరమో పాకిస్తాన్కి కూడా అంతే దూరం, ఒకవేళ ఇండియాకి ఎంత దగ్గరో పాకిస్తాన్కి కూడా అంతే దగ్గర అనేది కూడా అర్థం వస్తుంది అక్కడ. ఇదొక ఎత్తు అయితే, ఆయన గెలిచిన వెంటనే మీరు ప్రార్థనలు చేయండి, మసీదుల్లో ప్రార్థనలు చేయండి, చర్చిల్లో ప్రేయర్లు చేయండి, గుళ్ళల్లో మీరు పూజలు చేయండి, ఇట్లా బుద్ధిస్టులు ఉంటారు కదా, వాళ్ళని పగోడాలో మెడిటేషన్ చేయండి అని చెప్తూనే వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చేశాడు. ఏమిటి అంటే, మనము ఈ వెంజన్స్లోకి వెళ్ళొద్దు, అంటే పగ తీర్చుకునే ప్రక్రియలోకి మనం ఎంటర్ అవ్వద్దు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. దీనికి తోడు ఆల్రెడీ యూనుస్ హయాంలో హిందువుల మీద ఎంత దాడి జరిగిందనేది ఆయనకు తెలుసు. కాబట్టి మెజారిటీ వర్గం మైనార్టీని హింసించడం అనేది పొరపాటున కూడా క్షమించేది లేదు అనే వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ఆయన. లా అండ్ ఆర్డర్, శాంతి నేను కోరుకుంటున్నాను, కాబట్టి దానికి అనుగుణంగానే మీరంతా పనిచేయాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేశాడు ఆయన. ఇవ్వాలి అనుకుంటున్నానని కాదు, ఆయన ఇచ్చేశాడు ఆల్రెడీ. సో దేశవ్యాప్తంగా కూడా ఎవరిని బాధ పెట్టకుండా, కించపరచకుండా, దాడులు చేయకుండా
ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి అనేది ఆయన స్ట్రిక్ట్గా చెప్పేశాడు. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే 2001 నుంచి 2006 వరకు వీళ్ళ హయాం ఏదైతే ఉందో BNP హయాంలో ఎవరైతే నిజాయితీగా పనిచేశారో మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా ఈ రకంగా ఆలోచిస్తే ఆ లెజిస్లేషన్లో ఎవరైతే నిజాయితీగా పనిచేశారో స్ట్రిక్ట్గా పనిచేశారో దేశ అభివృద్ధి కోసం పనిచేశారో వాళ్లను మళ్ళీ తన క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు అని మనకు అర్థమవుతోంది. సో ఈ రకంగా ఆయన ఒక చాలా క్లియర్ విజన్ తోటి వెళ్తున్నాడు. అయితే ఈ హుమాయూన్ కబీర్ అనే అతను ఫారెన్ పాలసీ అడ్వైజర్, ఆయన కూడా ఏమంటున్నారంటే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి భారత ప్రధాని మోదీని మేము పిలుస్తాం, ఖచ్చితంగా పిలుస్తాం, ఎందుకంటే మేము బంగ్లాదేశ్ని ఎకనామికల్గా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇదొక పర్ఫెక్ట్ రీజియన్గా మేము ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం ప్రపంచ దేశానికి. ఈ సౌత్ ఏషియా ఇదంతా కూడా ఆలోచించినప్పుడు మేము కూడా ఒక స్థానం ఉన్నాము, ఇక్కడ సంపాదించుకున్నాము అని బంగ్లాదేశ్ ఉనికిని మేము ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో మేము ఒక గుడ్ విల్ జెస్చర్ని, ఆయన ఈ పదం వాడాడు, గుడ్ విల్ జెస్చర్ని మేము క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి మేము అందరినీ పిలుస్తాం, అన్ని దేశాలతోటి కూడా చాలా చక్కగా ఉంటామనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన మాట. ఎందుకంటే మత పిచ్చితోటి, ఎక్స్ట్రీమిజం తోటి, ఇటు ఉగ్రవాదం, ఇదే తారిక్ రెహమాన్ ఒకప్పుడు గ్రనేడ్ విసిరాడని, కరప్షన్ చేశాడని, ఆ తర్వాత ఈ ఉల్ఫా వాళ్లకు ఆయుధాలు అందించాడని, మన దేశంలో మారణహోమం సృష్టించడానికి, ఇవన్నీ కేసులు ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన 17 సంవత్సరాలు పారిపోయాడు. ఈరోజు మారిపోయిన మనిషిలాగా వచ్చి దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాడు, ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాడు. దీనికి తోడు స్ట్రాటజికల్గా ఆలోచిస్తే తనకి పాకిస్తాన్తో సత్సంబంధాలు ఎంతవరకు అవసరమో అంతకు మించి భారత్తో కూడా సత్సంబంధాలు అవసరం ఉంటాయి. ఎందుకంటే కరెంటు మనమే ఇస్తున్నాం, దూది మనమే ఇస్తున్నాం, అక్కడ బట్టల ఎక్స్పోర్ట్ విపరీతమైన ఎక్స్పోర్ట్, బంగ్లాదేశ్ టాప్లో ఉంటుంది. మనం యుఎస్లో వాడు వేసుకునే టీషర్ట్ బంగ్లాదేశ్లో తయారై ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి. కాబట్టి 100% మన భారతదేశంతో చక్కగా ఉండాల్సిందే. తీస్తా రివర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫరక్కా స్ట్రైట్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ తోటి ఖచ్చితంగా కనెక్టివిటీలో ఉండాల్సిందే. సరే పాకిస్తాన్ తోటి ఇస్లామిక్ బ్రదర్హుడ్ మెయింటైన్ చేయొచ్చేమో, బట్ భారత్కి నష్టపరచాలని మాత్రం చూసే పరిస్థితి కాదు. ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాలి. వీటికి అతీతంగా ఆలోచిస్తే కొంచెం చైనా అండ్ అమెరికా తోటి కూడా వీళ్ళు ఎక్కడ తప్పుగా ప్రవర్తించే అవసరం కానీ అవకాశం కానీ తీసుకునే ఆలోచన పెట్టుకోలేదు తారిక్ రెహమాన్ అనిపిస్తోంది. ఎందుకంటే చైనాతోటి అతనికి అవసరం ఉంటుంది, చైనా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో చైనా చాలా పకడ్బందీగా ఉంది బంగ్లాదేశ్కి. అండ్ అమెరికా కూడా రేపు భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పత్తిని పక్కన పెట్టేసి అమెరికా నుంచి ఒక బీటీ కాటన్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు కూడా బంగ్లాదేశ్కి ఉన్నాయి. సో అమెరికా విషయంలో కూడా చాలా డీల్స్ చేసుకునే అవకాశాలు ఇంకా ముందు ఉన్నాయి. ఆల్రెడీ యూనుస్ రహస్య సంతకాలన్నీ పెట్టేశాడు. సో వాటిని మళ్ళీ పునరుద్ధరించుకొని ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి జరుగుతోంది, 38 పాయింట్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఖచ్చితంగా జరుగుతోంది. సో దీని మీద ఫోకస్ చేస్తున్నాడు తారిక్ రెహమాన్. ఈ రకంగా ఆలోచించినప్పుడు తారిక్ రెహమాన్ మన ప్రధాని మోదీని పిలుస్తారు, షాబాజ్ షరీఫ్ని కూడా పిలుస్తాడు అనేది అర్థమవుతుంది. సో ఈ విషయంలో మనం కలిసి డెవలప్ అవుదాం అని చెప్పి ప్రధాని మోదీ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్ చేసి మరి కంగ్రాచులేట్ చేశాడు తారిక్ రెహమాన్కి. కాబట్టి వెళ్ళే అవకాశాలు ఒక 50% అయితే కనబడుతున్నాయి. బట్ మనము ఒకానొక సందర్భంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్ విషయంలో కావచ్చు, లేకపోతే వెంటనే సో కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీ కూడా ఈ మధ్య థ్రెట్ ఉండడం వల్ల కొంత ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఎక్కడికి ఆయన వెళ్ళట్లేదు, ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని పంపించడం జరుగుతోంది, లేకపోతే వేరే వాళ్ళు వెళ్తున్నారు. కెనడాకి కూడా అజిత్ దోవల్ వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అండ్ దీనికి తోడు బంగ్లాదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మొన్నటి వరకు మనం చూసాం. హిందువులపై కానీ లేకపోతే భారతదేశం విషయంలో ఇట్లా అక్కసు వెళ్ళగక్కడం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో సెక్యూరిటీ రీజన్స్లో ప్రధాని మోదీ వెళ్ళకపోవచ్చేమో, కానీ బంగ్లాదేశ్ మాత్రం మన ప్రధానిని పిలుస్తాము అని 100% కరాఖండిగా చెప్పింది. సో మీరేమనుకుంటున్నారు? ప్రధాని మోదీ బంగ్లాదేశ్కి వెళ్తారనుకుంటున్నారా? సో ఏమిటి, ఎలా ఉంటే సిచ్యువేషన్ బాగుంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.